పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహాత్మ్యము నీకు ఆమూలాగ్రంగా తెలియును కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవా, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపాదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభి అయి చోరులను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతాహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల పడినది. వారు తమలో తామాలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలిసికొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు, తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మోగించి సింహనాదము గావించెను. మేఘములు గర్జించునట్లు హూంకరించెను. శత్రు సైన్యములపై బడెను. వింశాధ్యాయం 20వ రోజు పారాయణం సమాప్తం. 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావమును నెరుంగుట. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయుననటి కోరిక కలుగుచున్నది.
ఈ వ్రత మహాత్యమునందింకను విశేషములు కలవా అను సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలతో వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి.